And it doesn't miss even the minutest of the breast cancers. So you mention any equipment, it is state of the art, and I hope with the hands behind it, the doctors like Dr. Sharath and his team, I think they will do a phenomenal journey and also live up to the state to deliver the best healthcare possible. Thank you once again for being here. Thank you, sir. Thank you very much. Commissioner of Police, Sri Sajjanar Gariki Sadaranga Swagatam Palukundam. Thank you so much for joining, sir. ప్రజల ఆరోగ్యం ఏ రాష్ట్రానికైనా అత్యంత ముఖ్యమైన సంపద అంటారు. ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకులు, ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలని అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి, a leader with a vision, commitment and passion, రేవంత్ రెడ్డి గారు, పెద్దలు విఎం నరేందర్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ శరత్ గారు, హరికృష్ణ గారు, మార్కస్ గారు, జేవీర్ గారు, మిత్రులారా,
పాత్రికేయ మిత్రులారా, the journey of Medicover, I was asking, just inquiring, the journey of Medicover started in the year 2014, 2024 10 years, 2026 12 years. In 12 years, they have started the 25th tallest hospital in the country. It implies, it shows the commitment, the passion, and the compassion. You know, health services are most complicated. A subject is very huge. The responsibility is onerous. You need a vision, particularly in three sectors. One is education, one is health, one is social security. As Anil was rightly saying, the way the government has planned, the way the Chief Minister is committed, his passion for education, we are seeing the results. With regard to health, we have a vision, we have a commitment. First, we are trying to strengthen the primary health. ఈరోజు దేశ స్థాయిలోనే మెడికవర్ హాస్పిటల్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం దక్కింది. వైద్యం అనేది యాంత్రికంగా చేసే వృత్తి కాదు. పేదలకు, కష్టాలలో ఉన్న సభ్యులకు మానవత్వంతో కూడిన వైద్య సహాయాన్ని అందించినప్పుడే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పేషెంట్స్కి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. వైద్యులు వ్యవహరించే తీరు, ఆ హాస్పిటల్ నిర్వహించే విధానమే సగం పేషెంట్స్కి సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్, మెడికవర్ యాజమాన్యము బాధ్యతతో మానవీయ కోణంలో వృత్తిని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో అత్యంత వేగంగా రెండవ తరం ఈరోజు వైద్యంలో రాణించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25th హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. గతంలో నేను వరంగల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చిన, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఏర్పాటు చేసిన ఈ రకం కూడా నేను హాజరైన. ఎందుకు ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను హాజరవుతున్నా అంటే, యంగర్ జనరేషన్ని కమిట్మెంట్, కన్విక్షన్తో వృత్తిని నిర్వహిస్తున్న వాళ్ళని గుర్తించాలి, ప్రోత్సహించాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానము. ఆ విధానానికి లోబడి ఈరోజు మీరు నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉన్నా సమయానికి గుర్తు రావు. ఈరోజు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్లో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్లో అవర్ షేర్ ఈజ్ 40%. హైదరాబాద్ నుంచి ఈరోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రము, మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదేవిధంగా
మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. కోవిడ్ 2019. కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad, from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. సో ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి వెళ్ళి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. ఈరోజు హెటరో కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ప్రపంచానికి ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాలకు కూడా ఈరోజు మనము సరఫరా చేయగలుగుతున్నాము. అంటే ఆనాడు ఐడిపిఎల్ సంస్థను హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ప్రధానమంత్రి యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని డాక్టర్ శరత్ రెడ్డి గారు సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ నరేందర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా శ్రీ హరికృష్ణ గారు సిఇఓ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డాక్టర్ శరత్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I think every meeting has to end, so this also well. And my heartful gratitude goes to our Honorable Chief Minister Garu, Enumala Revanth Reddy Garu, and our Honorable Health Minister Garu, Damodar Rajanarasimha Garu. And I thank for one more reason also. I think last half an hour, you people would have understood the vision related to healthcare to this state. This vision, I was really chapped at listening to this vision, and because of this vision, I could also push my board to have such a hospital here. Otherwise, it becomes very difficult. So